హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈరోజు మాకు లంచ్లోకి వచ్చేసి దొండకాయ పప్పు చేస్తున్నానండి. అదేంటి, దొండకాయలతో కూడా పప్పు చేయొచ్చా అని మీరు అనుకోవచ్చు. చేయొచ్చా అండి? ఇది ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు, కానీ నేను అనుకోవడం తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. కానీ తెలియని వాళ్ళ కోసం చేస్తున్నానండి. దొండకాయలతో కూడా పప్పు చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మనం బీరకాయ పప్పు, దోసకాయ పప్పు, అలా మనం ఎలా పప్పు చేసుకుంటామో దొండకాయలతో కూడా పప్పు చేసుకోవచ్చండి. ఇలా మామూలుగా ఎలా చేసుకుంటామో అన్ని పీసెస్గా కట్ చేసుకొని, దొండకాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకొని, టొమాటోస్ కూడా ఒక 2-3 యాడ్ చేసేసుకోండి. మామూలు పప్పులాగానేనండి, అన్నీ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోండి. కొంచెం మీరు మూత పెట్టే ముందు కనుక కొద్దిగా లైట్గా ఆయిల్ యాడ్ చేసుకోండి పప్పులో. మనం మూత పెట్టిన తర్వాత విజిల్స్ వస్తాయి కదండి, అవి వచ్చినప్పుడు పొంగకుండా ఉంటుంది. మామూలుగా అయితే ఒక 4-5 విజిల్స్ రాణిస్తాం కదండి మామూలు వాటికి అయితే. ఈ దొండకాయ పప్పు, ఈ దొండకాయల పీసెస్ ఉడకాలి కాబట్టి, బాయిల్ అవ్వాలి కాబట్టి కొంచెం ఎక్కువ సేపు, ఒక 6-7 విజిల్స్ వచ్చేదాకా ఉంచండి. ఫైనల్గా అయితే పప్పు పెట్టేశానండి, ఇలా వస్తుంది. మీరు కనుక మీలో ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే దొండకాయ పప్పు ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. మీ దగ్గర సాంబార్ పౌడర్ కనుక ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.